హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే త్వరలో 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేరున్న సర్కారు, సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి గతంలోనే ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులోకి తీసుకొచ్చాను. సో దీని గురించి పూర్తిగా అనాలిసిస్ చేసి దీనికి ఎన్ని పోస్టులు రాబోతున్నాయి, ఎవరిని భర్తీ చేయడం జరుగుతుంది, ఎవరికి ఎగ్జామ్స్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయాల మీద క్లారిటీగా అనాలిసిస్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికైతే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఒక్కసారి ఇప్పటి వరకు కూడా చూడని వారు ఉంటే ఒకసారి చూసి మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. సో అందులో అయితే చాలా చక్కగా క్యాలిక్యులేషన్తో సహా మీకు అనాలిసిస్ చేసి చెప్పే ప్రయత్నం చేశాను. అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇదివరకే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది వీఆర్ఓలు ఉండగా మరో 8,000 మందిని రాతపరీక్ష ఆధారంగా నియమిస్తారంటూ మనకు పేర్కొనడం జరిగింది. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్ఓలను అయితే నియమిస్తారంటూ పేర్కొనడం జరిగింది. కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందంటూ రాష్ట్రంలోని వీఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సో మళ్ళీ మనకు వీఆర్ఓ వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి క్యాల్కులేషన్తో సహా పూర్తి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. ఒకసారి చూస్తే మీకు పిచ్చి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దాదాపుగా మనకు 8,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రాకపోయినా కూడా మనకు 5-6 వేలతోటి అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో అభ్యర్థులు నిరుత్సాహపడకుండా ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వారైతే దీనికి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. సో దీనికి నేను మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి దాదాపు 5-6 వేల వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అవకాశాలు మళ్ళీ పోతే రావు. సో నేను చెప్పిన విషయాలు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకునేసరికి మీకు ప్రిపరేషన్కు సమయం లేకుండా పోతుంది. సో నేను ముందస్తుగా చెప్తున్నాను, అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మరో వార్త చూసుకుంటే గ్రామీణ నిరుద్యోగం పెరిగిందంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు. ప్రతి 1000 మందిలో 35 మంది నిరుద్యోగులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం నిరుద్యోగిత రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు. మనకు కోవిడ్ తోటి అయితే గ్రామీణ ప్రాంతాల్లో కుప్పకూలింది వ్యవస్థ అంటూ మనకు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో దీన్ని అధిగమించేందుకు కొలువులే లక్ష్యంగా కోర్సులు అంటూ కూడా మనం చూసుకోవచ్చు. సో చదువుకు పరిశ్రమకు అనుసంధానం. సో నిరుద్యోగిత రేటు పెరిగినప్పుడు ఈ విధమైన విద్యా వ్యవస్థను తీసుకొస్తే కనుక మనకు కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలు. సో ఈ విధమైన ఎడ్యుకేషన్ లేకపోవడంతో కొంత నిరుద్యోగిత రేటు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. వివిధ సంస్థల్లో ఖాళీల మేరకు నైపుణ్య శిక్షణ. ఈనాడు ముఖాముఖిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో మనకు ఈ స్కిల్ యూనివర్సిటీతో అయితే కొంత ఉపాధి కల్పన పెరిగే అవకాశం ఉంది. సో మనకు త్వరితగతిన కంపెనీలకు అనుగుణంగా సిలబస్ అయితే మార్చాల్సిన అవసరం ఉంది. అది మనకు నెక్స్ట్ ఇయర్ అమల్లోకి తీసుకురాబోతున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో ఈ విధమైన విద్యా వ్యవస్థ కనుక వస్తే కొంత నిరుద్యోగిత రేటు తగ్గే అవకాశం ఉంది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మరేదైనా అప్డేట్ కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు గ్రూప్ 2కు సంబంధించి 15-16 తేదీలో అయితే పరీక్ష జరగబోతుంది. దీనికి సంబంధించి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం సెషన్లో 1:30 నుంచి అనుమతించడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో వారైతే ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకునే ప్రయత్నం చేయండి. సో మనం వెళ్ళే మార్గంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే ఆగిపోయే అవకాశం ఉంది. సో మన కోసం ప్రత్యేకంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరికి ఏ జాబ్ వస్తుందో చెప్పలేం కాబట్టి సో మ్యాక్సిమం ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కు అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. సో ప్రిపరేషన్ లేని వారు కొద్దిగా ఏం రాస్తాంలే అని చెప్పి నిరుత్సాహపడే అవకాశం కూడా ఉంది. సో మీరు ఒక్కసారి కనుక ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ సెంటర్లో ఆలోచించే విధానం వేరు ఉంటుంది, బయట క్వశ్చన్ పేపర్ చూసే విధానం వేరు ఉంటుంది. కాబట్టి సో మీరు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఒకసారి ఎగ్జామ్ పేపర్ను చూసి అనాలిజ్ చేయగలిగితే మీకు నెక్స్ట్ ప్రిపరేషన్కి అయితే కొంత ఉపయోగయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్ టికెట్ మీద కనుక ఫోటో సరిగ్గా రాని వారు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి గెస్టర్ సైన్ పెట్టించుకొని ఆల్ టికెట్ని తీసుకువెళ్లాల్సిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇదైతే మనకు
ఫోటో రాని వారైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోటో అతికించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్‌కి ఎలాంటి గాడ్జెట్స్ అయితే అవకాశం ఎంట్రీ లేదు. కాబట్టి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని నార్మల్‌గానే వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గిరిజన బిడ్డకు 15వ ర్యాంక్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఇది చెప్పడానికి గల ప్రధాన ఉద్దేశ్యం ఇతను చదువుకున్న నేపథ్యం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు బాన్సువాడ రూరల్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మొగులాన్పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడు మోరి తండాకు చెందిన సబావత్ ప్రేమ్ కుమార్ ఇండియా ఎకనామిక్ సర్వీస్ ఐఈఎస్కు ఎంపికయ్యారంటూ యూపీఎస్సీ గురువారం అయితే ప్రకటించడం జరిగింది. సో ఫలితాల్లో మాత్రం 15వ ర్యాంకు సాధించడం జరిగింది. ఒక గిరిజన బిడ్డ ఒక మారుమూల ప్రాంతం నుంచి యూపీఎస్సీ కండక్ట్ చేసే ఐఏఎస్కు సెలెక్ట్ అవ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో ఇతని యొక్క ప్రతిభను చూసుకుంటే ఇతను 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆదిలాబాద్ జిల్లాలోని జవహర్ నవోదయ పాఠశాల చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇతనికి బేస్ అనేది జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పడింది కాబట్టి సో ఈ స్థాయికి రాగలిగిందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఆదిలాబాద్ జిల్లా జవహర్ నవోదయ అంటే చూడండి ఒకసారి ఎంత వెనుకబడిన ప్రాంతం. అక్కడ నవోదయ నుంచి ఆల్ ఇండియాలో 15వ ర్యాంకు సాధించడం అనేది అంత చిన్న విషయం కాదు. సో కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి యొక్క కుటుంబాల నుంచి మీరు నవోదయ ఎంట్రన్స్ రాయించి దాంట్లో సాధించే ప్రయత్నం చేయండి. సో మీ పిల్లల భవిష్యత్తుకు అయితే ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవోదయ కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీలో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా పిహెచ్డీ పూర్తి చేయడం జరిగింది. దీంతో మనకు ఐఏఎస్లో 15వ ర్యాంకు సాధించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒక గిరిజన బిడ్డకు ఈ స్థాయికి రావడం అనేది బేసిక్ ఫౌండేషన్ జవహర్ నవోదయ వేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కాంట్రాక్టు ఏఎన్ఎంలను తొలగించాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంటూ పేర్కొనవచ్చు. ప్రస్తుత ఏఎన్ఎం నోటిఫికేషన్కు మరో 323 పోస్టులు అయితే కలపడం జరిగింది. 29న ఏఎన్ఎం రాత పరీక్ష యథావిధిగా ఉంటుందని కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను అయితే తొలగించమంటూ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్కు 323 పోస్టులు అయితే అదనంగా కలపడం జరిగింది. సో మనకి ఈ నెల 29న మాత్రం పరీక్ష యథావిధిగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఏఎన్ఎంలకు 30 మార్కుల వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత వారికి సానుకూలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 1931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కలిపి ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగం రాని వారిని చివరి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామంటూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ ఏఎన్ఎంలు కోరగా ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మాకు పర్మిట్ చేయాలంటూ కూడా ఏఎన్ఎంలు కోరడం జరిగింది. ఇది కోర్టు పరిధిలోని అంశం కాబట్టి సో దీనిపైన కోర్టు యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనం ప్రస్తుతానికైతే పర్మనెంట్ ఉద్యోగాల గురించి కొంత మర్చిపోవాల్సిన అవసరం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక వారం రోజుల కింద చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారం కాకుండా ఏ విధమైన నియామకాల ద్వారానైనా పర్మనెంట్ చేయొద్దు అంటూ మనకు పేర్కొనడం జరిగింది హైకోర్టు. సో మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఏదైనా అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వర్సిటీల్లో నియామకాలకు కమిటీ అంటూ వార్త చూసుకోవచ్చు. అంబేద్కర్ వర్సిటీ వీసీ గంటా చక్రపాణి నేతృత్వం సభ్యులుగా ఓయూ మరియు ఎంజీయూ వైస్ ఛాన్సలర్లు బోధనా సిబ్బంది నియామకంపై సిఫార్సు చేయనున్న కమిటీ సిఎస్ మరియు ప్రమోషన్ల తదితర అంశాలపైన అధ్యయనం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు యూనివర్సిటీలో దాదాపు 3000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కాగా గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని స్థానంలో కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉంటుందంటూ ఉన్నత విద్యామండలి అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చాలామంది అడగడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్కు ఎంత వేకెన్సీ ఉంది అనే విషయాన్ని అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మీకు ప్రత్యేకమైన వీడియో అయితే అందుబాటులోకి తీసుకొస్తాను. మ్యాథ్స్కి సంబంధించి కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది మీకు ఏ యూనివర్సిటీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనే విషయాన్ని కూడా పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సెంట్రల్ వేర్ హౌసింగ్లో 179 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు అకౌంటెంటు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంటు, సూపరింటెండెంటు, మేనేజ్మెంట్ ట్రైనీ అంటూ కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12 వరకు ఉంది. అదేవిధంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 1కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 457 ఉన్నాయి. దీని ద్వారా త్రివిధ దళాలు అంటే మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆఫీసర్ ట్రైనింగ్ కాలేజ్ అంటూ వార్త చూసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 7 వరకు ఉంది. అదేవిధంగా బీఎస్ఎఫ్‌లో కూడా 25 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు సర్జన్ మరియు రేడియాలజిస్టు, పాథాలజిస్టు, అనస్థీషియస్టు, ఆప్థాల్మాలజిస్టు పోస్టులు ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది. దీనికైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటే ఇవ్వడం జరిగింది. సో రేడియాలజిస్ట్ అయితే మనకు ఎంఎస్సీ ఫిజిక్స్ అయిన వారికి ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్స్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదైతే దీని ద్వారా మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఏడాదిగా ఇఫ్లూ వీసీ పోస్టు ఖాళీ అంటూ వార్త చూసుకోవచ్చు. ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్న వైనం. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ దేశంలోని వివిధ భాషల బోధనకు ఏర్పడే తొలి యూనివర్సిటీ అంటూ వార్త చూసుకోవచ్చు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన వర్సిటీ పరిస్థితి నాయకుడు లేని నావలా తయారైందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే విదేశీ భాషలకు సంబంధించి జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పానిష్ కానీ ఇంకా ఇతరత్ర ఏ విదేశీ భాష అయినా కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో మాత్రం అడ్మిషన్కి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి దీని గురించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని ఏదైనా కోర్సు నేర్చుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడైతే ఇది కొంత ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో దానికి కాకుండా కూడా మీరు మన దేశంలోనే ట్రాన్స్లేటర్గా కొనసాగించడానికైతే ఇది ఒక మంచి ఉపాధి అని చెప్పుకోవచ్చు. సో వీరికి కూడా మంచి వేతనాలు ఉన్నాయి. 1,00,000కు పైగా వేతనాలతోటి ట్రాన్స్లేటర్ నియమించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నియమించుకుంటున్నాయి, ప్రైవేట్ సంస్థలు నియమించుకుంటున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.